మనిషి బ్రతికితే సింహంలా బతకాలి. సింహం కొన్న ధైర్యం, తెగువ ఇవన్నీ మనం చూస్తుంటాం. అంత తెగువతో మనిషి బతకాలి. అంత దమ్ము, అంత కలేజా, అంత కరేజ్ మనిషికి ఉండాలి. మనిషి ఎప్పుడు పిరికివాడిగా ఉండకూడదు, ఎస్కేపిస్ట్గా ఉండకూడదు. ఏదో ఒకటి దొరికిద్దిలే అని చెప్పి ఏది పడితే తినకూడదు. మీరు గమనించండి, సింహం అడవి ఏం దొరకపోయినా, అడవిలో తన భూభాగంలో ఏమీ లేకపోయినా గడ్డి మాత్రం తిందు. చివరికి ఆకలితో చావనైనా చేస్తుంది, కానీ గడ్డి తిని మాత్రం బతకదనమాట. సింహానికున్న ఆ క్యారెక్టర్ సింహమే. అందుకే సింహం అడవికి రాజైంది. చచ్చినా రాజే, బతికినా రాజే. సింహం రారాజే ఎప్పటికైనా సరే. మనం చూస్తుంటే సింహం తన టెరిటరీ కాపాడుకోవడానికి ఏ వ్యక్తి అయినా ఎంత పెద్ద వెపన్తో వచ్చినా సింహం ఎవరికీ భయపడదు, పోరాడుతూనే ఉంటుంది. పోరాటంలో చావటానికైనా రెడీ అవుతుంది అనమాట. అంటే మనిషి తన ఫైట్ అంత గట్టిగా చేయాలని అర్థం. మనం చూస్తే క్రొకడైల్స్ కావచ్చు, ఇతరత్ర ఏ జీవులైనా కావచ్చు, ఈవెన్ వుల్ఫ్స్ కావచ్చు, ఏ జీవులైనా కావచ్చు, సింహంతో పోరాడడానికి తొందరగా ముందుకు రావు. ఇప్పుడు హైనా టీత్ చాలా బలంగా ఉంటుంది అనమాట. ఎంత బలంగా ఉంటుందంటే దేనైనా కొరికేయగలదు. 20 హైనాలు వచ్చినా సరే సింహాన్ని ఏమి చేయలేము అనమాట. సింహం పోరాడి పోరాడి గెలుచుద్ది, లేదా పోరాడి పోరాడి అక్కడే చనిపోయింది. కానీ సింహం ఎప్పుడు సింహలానే ఉంటుంది. మనిషి కూడా అంతే. ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా, ఏదొచ్చినా సరే పిరికి పందలాగా జీవితాన్ని వదిలేసి పారిపోకూడదు. పిరికి పందలాగా ఆ కాంపిటీషన్ వదిలేసి మనిషి పారిపోకూడదు. పిరికి పందలాగా ఎదుటి వారి మీద తప్పు తోసేసి, రెస్పాన్సిబిలిటీ తోసేసి పారిపోకూడదు. బతికితే మనం సింహలా బతకాలి. అందుకనే సింహం అంటే సింహానికన్నా బలవంతమైన ఎనిమల్స్ చాలా ఉన్నాయి. వుల్ఫ్ ఉంది, హైనా ఉంది, ఎలిఫెంట్ ఉంది, చాలా ఎనిమల్స్ ఉన్నాయి. కానీ సింహం ఎందుకు రాజైంది, రారాజైంది అంటే సింహానికి ఆ తెగువ ఉంది కాబట్టి. తెగువ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ శక్తిలోంచి, ఆ విల్ పవర్లోంచి వస్తాయి. మనిషికి కూడా తన మీద తనకి ధైర్యం ఉన్నప్పుడు, తనకి మీద తన కరేజ్ ఉన్నప్పుడు, తనకే తను పోరాటం చేసే శక్తి ఉన్నప్పుడు. మీరు గమనించండి, సింహం ఎవరిపైన ఆధారపడదు. తన పోరాటం తనే చేస్తే, తన ఫుడ్ తనే ఎత్తుక్కుంటుంది, తన హంటింగ్ తనే చేస్తే, తన గస్తీ తనే కాసుకుంటుంది, తన కాపలా తనతోనే ఉంటుంది. సింహం తిరుగుతూనే ఉంటుంది. తన టెరిటరీలోకి ఎవరు వచ్చినా అస్సలు ఒప్పుకోదనమాట. ఎప్పుడు సింహం సింహమే కాబట్టి. సింహాన్ని చూసి అందరూ భయపడతారే కానీ సింహం ఎవరిని చూసి భయపడదు. ఎంత పెద్ద వెపన్ వచ్చినా భయపడదు. అంటే సింహానికి తెలియంది భయం, తెలియంది ఫియర్ అనమాట. మనిషికి ఈ క్వాలిటీస్ ఉంటే, ఇలాంటి క్వాలిటీస్ ఉంటే, అంత తెగువ, అంత ధైర్యం ఉంటే ఇప్పుడున్న ప్రపంచంలో బతకగలడు. ముఖ్యంగా ఒంటరిగా ఒక కింగ్డమ్ స్థాపించాలంటే, ఒంటరిగా ఒక ఎంపైర్ నడపాలంటే, ఒంటరిగా ఒక ఎకో సిస్టమ్ను ముందుకు తీసుకెళ్ళాలంటే మనిషికి ఆ లక్షణాలు ఉండాలి. లేకపోతే పిరికి పందులాగా పారిపోవాల్సి వస్తుంది మనిషి. కాబట్టి బతికితే సింహాలా బతకాలి ఏ మనిషి అయినా.